చూద్దాం. సార్ సార్ సెల్లో పడేయండి. శ్రీను పదరా నడవరా. లాక్ చేయి. ఓకే సార్. ఏంటయ్యా అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు? ఇదొక్కటే ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ టోటల్ బేస్డ్. విజయ్ మీద కేసు ఫైల్ చేసావా? క్వశ్చనింగ్ అని తీసుకొచ్చాం. అయితే నువ్వు ఇలా విజయ్ని లాకప్లో ఉంచకూడదు జీకే. ఏ వాడు కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్, కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదిగో నువ్వు నాకు యూస్ఫుల్ గా అడ్వైస్ చేస్తావని పిలిచాను. శ్రీను, వచ్చే నెల రిటైర్ అవబోతున్నాను. ఈ దొంగని బుక్ చేయడానికి ఇంతకంటే ఛాన్స్ దొరకదు. ఇలా చూడు జీకే, నీకు వాడికి మధ్య ఏదో గొడవ ఉందని నాకు తెలుసు. నేను నీకు ఫ్రెండ్ గాను చెప్తున్నాను, పీపీ గాను చెప్తున్నాను. విజయ్ లాంటి ఇంకో వ్యక్తి దొరకడమే ఇప్పుడు సమస్య. పైగా వాడు మీకు దొరకకుండా ఇంకో స్టేషన్ వాడిని అరెస్ట్ చేసింది మొదలు మీకు అప్పగించేంత వరకు అన్ని రికార్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయి. నడు నడు. లేదంటే ఓ పని చేయి, అర్జున్ని చంపేసి సెల్ఫీలో ఉన్నది విజయ్ అని కేసును క్లోజ్ చేసే. ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంటి అది చెప్పు. వీళ్ళల్లో ఒకడు హంతకుడు అనుకుంటున్నావా? సందేహమే లేదు. వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చంపే అవకాశం ఉందా? ఛాన్సే లేదు. అంటే వీళ్ళిద్దరిలో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు. విజయ్ మీద సాటర్డే కేసు ఫైల్ చేసినట్టు రాసుకో. ఇవాళ ఫ్రైడే, నీకు శని ఆది 2 రోజులు టైం ఉంది. వీళ్ళని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆలోగా సెల్ఫీలో ఉన్నది వీడా వాడా అనేది కనిపెట్టు. హలో సార్. సార్, మేము ఆకాష్ కేసు మీద డాక్యుమెంటరీ చేస్తున్నాం. మాకు ఇంటర్వ్యూ ఇస్తారా సార్? ఫేస్ కనబడదు కదా. కనపడదు సార్, బ్లర్ చేసేస్తాం. మొదట్లో కేసు డల్గానే సాగింది, బట్ ఆ తరువాత ఫుల్ టీం ముమ్మరంగా పనిచేశాం. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వదలలేదు. 2 రోజులు రాత్రి పగలు మేమెవ్వరూ నిద్రపోలేదు. వాటర్ ఇవ్వండి. ఇదిగోండి సార్. రెడీ. ఇన్స్పెక్టర్ ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎస్ఐ మేడం ఇంకోవైపు ఎంక్వైరీ చేస్తున్నారు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ అంతా ఆడావిడే. సోమవారం ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో 2 రోజుల టైం ఉంది. వీడు విజయో అర్జునో తెలుసుకోవాలి. నిజం ఒప్పుకునేంత వరకు ఇద్దరికి తిండి పెట్టకండి, నీళ్లు మాత్రమే ఇవ్వండి. మరో ఇంపార్టెంట్ విషయం, ఇంకో సస్పెక్ట్ మన కస్టడీలో ఉన్నాడని విజయ్కి తెలియకూడదు. అదేవిధంగా విజయ్ మన కస్టడీలో ఉన్నాడని అర్జున్కి తెలియకూడదు. వాళ్లకు సంబంధించినంత వరకు ఇద్దరికి ఇద్దరు సస్పెక్ట్సే. అర్థమైందా? ఏంటా గాయం? కన్స్ట్రక్షన్ సైట్లో రాడ్ గీసుకుంది. విప్పరా.
చొక్కా విప్పరా. అక్కడేమైంది? బైక్స్ కి డే కింద పడ్డాను. ఇద్దరిని చితకబాదాం మేడం. కరెంట్ షాక్ కూడా ఇచ్చాం. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకటి గేమ్ ఆడుతున్నాడు హెడ్. అదెవరో కనిపెట్టాలి. మన దగ్గర ఉన్నది సెల్ఫీ ఎవిడెన్స్ మాత్రమే. అది ఇప్పుడు యూజ్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఆకాష్ హిస్టరీ చెక్ చేద్దాం. ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. ఆకాష్ ఎలాంటి వాడు, వాడి ఫ్రెండ్స్, వాడి హాబీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆకాష్ ఎవరో తెలుసుకుంటే వాడిని చంపింది ఎవరో తెలుసుకోవచ్చు. ఈ కేసు ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా లేదు. బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్. బయటికి ఎక్కువగా వెళ్ళరు. వీడియో గేమ్స్ ఆడతారు, గిటార్ వాయిస్తారు, గంటల తరబడి నెట్ చూస్తూ ఉంటారు. అందరూ మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. కాలేజ్ రాక్ బ్యాండ్లో కలిసి ఉండేవాళ్ళం. వాడు స్టేట్స్కి వెళ్ళాక గ్రాడ్యువల్గా కనెక్షన్ కట్ అయింది. ఎందుకు తిరిగి వచ్చాడు? వాడికి యూఎస్ నచ్చలేదంట. వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కావలసినప్పుడల్లా వాళ్ళ నాన్న డబ్బిస్తాడు. చాలా మంచి మనిషి సార్. ఫిబ్రవరి నెలలో మా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులని ఆయనే భరించారు. జీతంలో కూడా కట్ చేయలేదు. ఆకాష్కి అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు. వీడొక్కడే క్లోజ్ ఫ్రెండ్ అట, అది కూడా కాలేజీ టైంలో. ఆకాష్కి గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్స్ విషయంలో వాడు కొంచెం ఆక్వర్డ్. స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడని విన్నాను. ఆ అమ్మాయి వీడిని పట్టించుకోలేదనుకుంటాను. దాంతో వాడి కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింది. గర్ల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఆకాష్కి మ్యూజిక్, కంప్యూటర్సే ప్రపంచం. వీడెవడో తెలుసా? తెలీదు సార్. వీడెవడో తెలుసా? రెండో తేదీ నాకు ఫీవర్ మేడం. రోజంతా పడుకునే ఉన్నాను. అర్జునే టాబ్లెట్స్, టిఫిన్ తెచ్చిచ్చాడు. 11 గంటలకు వెళ్ళిపోయాడు మేడం. బేసికల్ ఇద్దరు 420 గాళ్ళు మేడం. బట్ సిటీలో ఏ గొడవ చేయరు. ఫ్రాడ్ పనులన్నీ బయట వాళ్ళలోనే. కేసు ఏమైనా ఫైల్ అయిందా? దొంగ సరుకమ్మే సేట్ జైల్నే మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేస్తారు మేడం. అందుకని వీళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏళ్ల తరబడి కోర్టులో ఉన్న వీడి కేసుని ఆ అర్జునే లా పాయింట్లు మాట్లాడి క్లోజ్ చేయించాడు. అయినా వాడికిలా లీగల్ విషయాలు తెలుసు. నిన్నేం చేయను చెప్పు. చట్టాలని క్రిమినల్గా ఎలా యూజ్ చేయాలో వాడికిలా తెలుసు. ఇంటర్ వరకే చదివాడని చెప్తున్నా. మాట్లాడరా. చట్టాన్ని తనకు తగినట్టు వాడుకోవడం ఎక్కడ నేర్చుకున్నాడు? పోలీసు వాళ్ళతో సహవాసం చేస్తే ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. విజయ్ లైఫ్ క్లియర్ కట్ గా ఉంది మేడం. ఐఐటిలో చదువుకున్నాడు, ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు, సొంతంగా కన్స్ట్రక్షన్ ఆఫీస్ కూడా ఉంది. వెళ్ళమ్మా వెళ్ళు. కానీ అర్జున్ హిస్టరీ అయోమయంగా ఉంది. ఈ సూరిగాడికి వాడికి 3 ఏళ్ల పరిచయమే. అంతకుముందు వాడేం చేసేవాడో తెలియడం లేదు. అర్జున్కి తెలిసిన వాళ్ళందరినీ విచారించండి. ఓకే మేడం. హెడ్ మేడం, విజయ్కి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు కేర్ఫుల్గా డీల్ చేయండి. వాడు మన కస్టడీలో ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు. విజయ్, అర్జున్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారా? చేశాం మేడం. ఇద్దరికి ఆకాష్తో ఎలాంటి కనెక్షన్ లేదు. విజయ్కి, అర్జున్కి? లేదు మేడం. విజయ్, అర్జున్, ఆకాష్ ఈ ముగ్గురు సర్కిల్స్ వేరువేరుగా ఉన్నాయి మేడం. మా ఎంక్వైరీలో అందరూ ఆకాష్ మంచివాడని చెప్పారు మేడం. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆకాష్ తన ఇంట్లో ఎప్పుడు క్యాష్ పెట్టుకుంటాడని వాళ్ళ అక్కయ్య చెప్పింది కదా? అవును మేడం. ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్ వెంటనే తెప్పించండి. ఓకే మేడం. మాకు చెప్పకుండా ఊరొదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సరే మేడం.
వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో పప్పుచారు పెట్టాను నాన్న, వేడి చేసుకుని తినండి. వస్తా సార్. నాకు లేట్ అవుతుంది. సరే. ఒక రోజు గడిచిపోయింది మేడం, మనకి ఇంకొక రోజే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అడిషనల్ ఎవిడెన్స్ లేకుండా కేసు మూవ్ అవ్వదు. ఏదో ఒక పాయింట్ని మిస్ చేస్తున్నాం హెడ్. కళ్ళ ముందే ఉంది కానీ ఏంటో తెలియట్లేదు. హెడ్, మేడం, ఇన్స్పెక్టర్కి విజయ్ అంటే కోపం ఎందుకో? ఇన్స్పెక్టర్ ఒక్కగానొక్క కూతురు కాలేజీలో ఒక కుర్రాడిని లవ్ చేసింది. ఆ కుర్రాడు వీళ్ళ క్యాస్ట్ కాదు, మన సార్కేమో కులం పిచ్చి. లవ్ మ్యాటర్ తెలియగానే బంధువుల అబ్బాయిని ఫిక్స్ చేశారు. రేపు పెళ్ళనగా ఆ అమ్మాయి లవర్తో పారిపోయింది. ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వీడు హెల్ప్ చేశాడు. విజయ్ ఎందుకు హెల్ప్ చేశాడు? ముగ్గురు ఒకే కాలేజ్ మేడం. ఆ అబ్బాయి విజయ్ క్లాస్మేట్స్. ఇన్స్పెక్టర్ అప్పుడే విజయ్ని లేపేసేవాడు. కానీ విఐపి కాంటాక్ట్స్ ఉండబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన్ని చావగొట్టడానికి లీగల్గా ఆయనకి ఛాన్స్ దొరికింది. వదులు కూడా. హలో, ఫారెన్సిక్ నుంచి భాగ్యాన్ని మాట్లాడుతున్నాను మేడం. ఫారెన్సిక్ భాగ్య? నా నంబర్ ఎవరిచ్చారు? నేనే మేడం. అడిగారని. చెప్పండి సార్. ఆకాష్ కేస్ సాల్వ్డ్ మేడం. ఏంటి? అవును మేడం, ఆకాష్ కేస్ సాల్వ్డ్. ఆకాష్ కేసు సాల్వ్డ్ అంటున్నారు ఏంటి సార్? ఏం అర్థం కాక మేము ఇక్కడ బోర బద్దలు కొట్టుకుంటున్నాం. మీరు కేసు సాల్వ్డ్ అంటున్నారు. అంతకంటే ముందు 6 నెలలుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక చిన్న ప్రశ్న. ఏంటి? హానెస్ట్ గా ఆన్సర్ చెప్తారా? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు మేడం రిజెక్ట్ చేశారు? ఇరిటేట్ చేయకండి, ఫోన్ కట్ చేస్తాను. ఓకే, పాయింట్కి వస్తాను. ఆకాష్ ఇంటి బెడ్రూమ్ నుంచి మా వాళ్ళు ఒక హెయిర్ శాంపుల్ తీసుకొచ్చారు మేడం. అంత కూడా హెయిర్ శాంపులా? ఆకాష్ ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరూ హెయిర్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేశాను. మ్యాచ్ అవ్వలేదు. ఇంకెవరిదై ఉంటుంది? మీరు సస్పెక్ట్ని మాత్రం రౌండప్ చేయండి. డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేస్తాను. అడిషనల్ ఎవిడెన్స్ అడిగారు కదా, దొరికింది. ఉన్న ఆధారాలన్నీ చెరిపేశాననుకుని వెళ్ళిపోయాడు. కాని వాడి తల వెంట్రుక వాడి తలరాత మారుస్తుందని కలలో కూడా అనుకునుండడు. నిజానికి అంత త్వరగా కేసు క్లోజ్ అవుతుందని మేం కూడా ఊహించలేదు. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. పొద్దున్నుంచి వాంతులు చేసుకుంటున్నాడు సార్. దెబ్బలు తట్టుకోలేడని చెప్పానుగా, చూసావా? మీరు కొట్టడం వల్ల కాదు సార్, మొన్న తాగిన మందు సెట్ అవ్వలేదు. ఏయ్ ఊరుకోరా. ఏమో కుట్టినట్టు కూడా లేదు, మీరు కొట్టిన దెబ్బలు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే లోపు నా కాళ్ళ మీద పడి బతిమలాడేలా చేస్తాను. ఇదిగో నేను చూసుకో, ఇంటికి వెళ్ళొస్తాను. సరే సార్. ఇదిగో చొక్కా వేసుకుని అలా కూర్చో, కదలకుండా కూర్చో. వెళ్ళు. రే మల్లయ్య సార్, వీణ్ణు కంట కనిపెట్టు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే సార్.
ఇందులో కానిచ్చేయమన్నారు. ఆగరా, బయటికి ఎలా వచ్చావరా? ఆగు, పట్టుకోండి వాడిని.